నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా మాయాబజార్ చూసినప్పుడు అనుకుంటారా, అయ్యో నాన్నగారికి మిస్ అయిపోయింది అని ఎప్పుడైనా మీకు ఒక కొడుకుగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఈ విషయం తెచ్చారు కాబట్టి నాకు అసలు ఒక 20 years వచ్చే వరకు ఈ విషయం నాకు తెలియదు. నేను అరౌండ్ నాకు 20 నుంచి 25 years ఏజ్ మధ్యలో మాయాబజార్ అనేది ఒక క్లాసిక్ అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఆ ఏజ్కి వస్తే కానీ తెలియదు. సో అందరు కూడా ఎవరు చూసినా ఫ్రెండ్ సర్కిల్లో నువ్వు మాయాబజార్ చూసావా, నువ్వు మాయాబజార్ చూసావా అంటే నేను లేదు లేదని చాలా ఈజీగా చెప్పి కొట్టుపడేస్తుండేవాడిని. కానీ ఒకరోజు నాకే అనిపించింది, ఈ ప్రతి ఒక్కళ్ళు మాయాబజార్ అంటున్నానంటే ఒకరోజు ఈ సినిమా అఫ్కోర్స్ మనకు తెలుసు, ఈ సినిమా ఒక 100 సార్లు 200 సార్లు రిలీజ్ అయ్యింది. రిలీజ్ ప్రతిసారి ఒక సూపర్ సక్సెస్, ఒక కొత్త సినిమా లాగా ఒక సూపర్ సక్సెస్. సో అలా జరిగినప్పుడు నేను ఒకసారి శాంతి థియేటర్లో నాకు బాగా జ్ఞాపకం, ఐ థింక్ ఇట్ వాజ్ mid-70s అనుకుంటానండి, బిట్వీన్ 70-75 ఏదో. నేను అదే పనిగా ఈ సినిమా చూడాలి అని చెప్పి నేను వెళ్ళి చూశాను. ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్, లైక్ తెలుగు ఆడియన్స్ కాదు, ఇండియన్ ఆడియన్స్ లాగా నేను టేకన్ క్వైట్, అంటే హ్యాపీ ఫీల్ అయిన సినిమా చూసి. అది అయ్యాక నాకు చాలా ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసింది. ఈ సినిమాలో మా నాన్నగారు యాక్చువల్లీ కృష్ణుడి క్యారెక్టర్ చెయ్యాలి కానీ చేయలేకపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సో అని చెప్పేసి తెలిసాక ఎస్ అండి, ఎవరికైనా కానీ ఇంత పెద్ద ఇప్పుడు ఆ క్యారెక్టర్ మిస్ అయ్యి తను చేయలేకపోయారు అనేది డెఫినెట్ గా ఒక కన్న కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఒకటండి, ఇప్పుడు మనం అందరం కూడాను ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ ఒక జీవితం చాలా సమయం మనం గడిపాం. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ అది వింటూ పెరుగుతూ వచ్చాం. కానీ సడన్గా ఒక రోజు మనకు ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారి ద్వారా రోజా అనే సినిమా ద్వారా ఆయన సడన్ గా మనందరికి పరిచయం అయ్యారు. ఆ సినిమా చూశాక అసలు మనం ఏదో వేరే లోకానికి వెళ్ళిపోయాం. ఆ మ్యూజిక్ విని అరే మ్యూజిక్ అనేది ఇంత గొప్పగా కూడా ఉంటుందా అని. అంటే అప్పటి వరకు మనం ఇళయరాజా గారి మ్యూజిక్ ఎంజాయ్ చేసాం. సో అలాగా ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరికి కూడాను ఒక తరం అనేది ఉంటుంది, మన వర్డ్ తరం అనేది. సో అలాగా మా నాన్నగారి తరం అప్పటి వరకు ఒకటి జరుగుతూ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి రామారావు గారు టేకప్ చేయటం అలాగా జరుగుతూ వచ్చింది. కాబట్టి దీంట్లో బాధ అంటూ ఏం లేదండి. ఆయన అంటే ఉంటే బాగుండేది అని అనుకుంటాం, బాధ అనేది కాదు. సో డెఫినెట్లీ కరెక్ట్ మీరు అన్నది. సో నాన్నగారు ఉంటే బాగుండేది, సరే జరగలేదు, ఓకే దట్స్ ఇంకా అది మన చేతిలో లేదు. తర్వాత ఇప్పుడు అంటే ఒక మన సినిమా నుంచి పక్కకు వద్దాం. మీ నాన్నగారు కన్నుమూసే సమయానికి మీకు కేవలం 14 ఏళ్ళు అని చెప్పారు. అవునండి. అంటే ఇంట్లో మీకు ఎట్లా ఉండేది నాన్నగారితో? ఎందుకంటే అప్పటికి ఆయన చాలా బిజీ అనుకుంటే, ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా కూడా ఆయన వర్క్ చేస్తున్నారని విన్నాను. అవునండి. చాలా హెల్దీగా ఉండేవారని. అవునండి. అది ఒకసారి నాన్నగారితో మీకున్న అనుబంధం ఒకటి, అమ్మగారి పేరు, మీరు నాన్నగారికి ఎంతమంది? సో ఇప్పుడు బేసికలీ నాన్నగారితో అనుబంధం అనే వర్డ్ కుదరదు. అంటే నాకు తెలిసి మీరు ఏ స్టార్ని పిల్లల్ని మీరు అంటే మీరు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. సో ఎవరైనా ఘంటసాల గారు అనుకోండి, రామారావు గారు అనుకోండి, నాగేశ్వరరావు గారు అనుకోండి, ఎన్ని సెలబ్రిటీని మీరు తీసుకోండి, నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులతో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడాను వాళ్ళ లైఫ్ని వాళ్ళ కెరియర్కి డెడికేట్ చేశారు. జీవితం మొత్తం వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొఫెషన్కి అంకితం అయ్యి వీళ్ళు పొద్దున్న రాత్రి షూటింగ్స్లు లేకపోతే డ్రామాలు. అవునండి. సో అందులో నాన్నగారు నాకు తెలిసినంత వరకు ఒక 35-40 వేలు డ్రామాల వరకు ఆడుంటారు ఆయన జీవితకాలం. 8వ సంవత్సరంలోనే ఆయన ఎంటర్ అయిపోయారు. 72 ఏళ్ళు జీవించారా? 74. ఒక లాస్ట్ 1 year మాత్రం ఆయన నాకు తెలిసి యాక్ట్ చేయలేదు. స్లైట్ గా ఆయనకి ఇండిస్పోజిషన్, అంటే హెల్త్ కొద్దిగా అప్సెట్ అయింది. సో దానివల్ల 73 వరకు మాత్రం ఆయన నాటకాలు సినిమాలు చేస్తూనే వచ్చారు. సో అందుకని చెప్పేసి ఆయన మాకు ఏ రోజు కూడాను అంటే చాలా తక్కువ అకేషన్స్ ఆయనతో మేము కలిసి స్పెండ్ చేసి టిపికల్గా టైం స్పెండ్ చేయటం, ఆయనతో కలిసి ఎక్కడికో షికార్కి వెళ్ళటం ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. రోజు ఆయన గాంధీ భవన్లో
శ్రీకృష్ణ రాయబారమో లేకపోతే ఇంకో చింతామణి డ్రామాకి వెళ్తున్నారు. నేను అరౌండ్ 4:30-5 గంటలకు వెళ్ళా. నాకు అప్పుడు ఏదో 12 ఏదో ఉంటుంది అనుకుంటాను. వెళ్ళి నాన్న నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి అన్నాడు. ఎడతారా నీతో పాటు నేను డ్రామాకి చూడటానికి వస్తానని. నువ్వెందుకు నాతో అన్నాడు. లేదు నీతో రావాలన్నది నాకంటే. ఇంకా ఫైనల్గా ఏదో ఏమనుకున్నారో తెలీదు. సరే వద్దులే అని చెప్పేసి తీసుకుని వెళ్ళటం. నాకు ఈ రోజుకే ఆ డ్రామా ఇంకా ఆ గాంధీ భవన్ హాల్లో, అది కూడా ఆ రోజుల్లో చాలా ఫేమస్ ఆడిటోరియం. అంటే తర్వాత అది ఎందుకో కొద్దిగా మెయింటెనెన్స్ అది లేక రవీంద్ర భారతి లాగా కంటిన్యూ అవ్వలేదు అది. సో అక్కడ నాటకం చూడటం, ఆయన తన సీన్ అయిపోయాక ప్రజలతో మాట్లాడటం, నాకు వయసు ఎంత అనుకుంటున్నారు, నేను ఇంత వయసు. ఆయన ఆరోగ్యం విషయంలో చాలా చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడాను ఒకప్పటి వరకు, అంటే ఇప్పుడు కాదు, ఒక 20-25 సంవత్సరాల ముందు వరకు కూడాను ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడితే నాన్నగారి ఆరోగ్యం గురించి మాట్లాడేవారు. అంత అంత పెద్ద, అంటే ఆయన స్టేజ్కి తన కళకి ఎంత జీవితాన్ని ధారపోశారో ఆయన హెల్త్ కూడాను అంతే నిలబెట్టుకున్నారు. ఆయన అసలు ఆ భారీ విగ్రహం తర్వాత ఆయన, అంటే అందరికి మీకు కూడా తెలుసు, ఆయన ఆలాపన. అవునండి, ఆయనకున్న ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ దమ్ము పెట్టి ఆ రాగాలాపన అన్స్టాపబుల్ అన్నమాట అది. సో అది చెయ్యాలి అంటే దానికి ప్రత్యేకమైన సాధన చెయ్యాలి. లంగ్స్ మీద పట్టు ఉండాలి, లంగ్స్ పవర్ పెంచుకోవాలి, లంగ్ పవర్. నేను ఆయన చూసావండి చిన్నప్పుడు, ఇలా ముక్కు మూసుకొని కూర్చుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ అంటే నేను ఎగ్జాజరేట్ చేయట్లేదని అనుకుంటున్నాను, నాకు తెలిసి 1.5 minute to 2 minutes బిగబెట్టేసి ఆయన ఒక చిన్న టేబుల్ ఉండేది, నా కళ్ళలో ఇంకా మెదులుతుంది. ఇంత టేబుల్, అది మాకు చాలా సంవత్సరాలు కూడా ఇంట్లో ఉండేది ఆ టేబుల్. ఆ టేబుల్ మీద ఒక చిన్న క్లాక్ పెట్టుకొని, ఆ రోజుల్లో మనం ఎక్కువగా వాడుతుండేవాళ్ళం. ఆ క్లాక్ పెట్టి దానికి టైమర్ పెట్టి ఇలా మూసి ఇలా పట్టుకొని 2 minutes ఏదో ఉండేవారు. చాలా కష్టం. తర్వాత మార్నింగ్ ఇది ఎక్సర్సైజ్ మొదలు పెట్టేవారు. అది మొదలు పెడితే మధ్యాహ్నం వరకు చేస్తుండేవారు. తర్వాత ఆయన అంటే అది ఒక డిఫరెంట్ లెవెల్ అండి. అదే అంటే ఆయన ఆరోగ్యం గురించి అంత పెద్ద పీట వేశారంటే దానికి తగ్గట్టుగా కూడాను, అంటే ఊరికే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఒక బిందె నీళ్ళలో 2 బిందెల నీళ్లు తాగి మొత్తం వామిట్ చేసేవారు. క్లీనింగ్ అది ఆయుర్వేదిక్ లో ఆయనకి చాలా, దానికి కూడా 1-2 గురువులు ఉన్నారండి ఆయనకి. తర్వాత మెడ్రాస్ లో నా చిన్నప్పుడు, అక్కడ పేరు నాకు ఆయనది గుర్తులేదు, మన తెలుగు వారే కానీ ఆయన కూడా చెన్నైలో చాలా సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి అనమాట. ఈ వైద్యం వైపు ఉండి ఆయన ఒక లేహ్యం తయారు చేసేవారు. ఈయన ఆ లేహ్యం బాగా తింటుండేవారు. ఈ ఆరోగ్యం అని చెప్పి ఆ తపంలో, అది అంటే సేమ్ చ్యవన్ప్రాష్ లాంటిది. అది నథింగ్ బట్ చ్యవన్ప్రాష్, బట్ ఈయన ఇంట్లో చేయించుకునేవారు. ఇప్పుడు మనం రెడీమేడ్ చ్యవన్ప్రాష్లు వేరే వేరే కంపెనీలు కొనుక్కుంటున్నాం కదా, బట్ ఆయన ఇంట్లో చేయించుకుని ఆయన కూడా నాకు తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యాక కూడాను ఆయన హైదరాబాద్కి రావటం, అది ఇంట్లోనే మా దగ్గర చేసి పెట్టడం. జాడీలు ఒక్కసారి చేయించుకుంటే 5-6 జాడీలు ఏదో చేయించుకునేవారు ఆ రోజుల్లో, ఇంకా బాగా గుర్తు. సో అవన్నీ కూడా నింపి దానికి పైన మూత పెట్టి ప్యాక్ చేసి దానికి ఒక కాటన్ బట్ట ఏదో చుట్టి కట్టేస్తుండేవాళ్ళు. సో అలాగా అది చేయటం. సో ఆరోగ్యం విషయంలో అది ఆయన చాలా చేశారు. ఆయనతో టైం స్పెండ్ చేయటం అనేది చాలా తక్కువ, అపురూపం అయిపోయింది. చాలా అపురూపం. ఇంకా అఫ్కోర్స్ అమ్మగారు అయితే బాగా, ఇంకా తల్లి కాబట్టి ఆవిడ ఆ తల్లి ప్రేమ ఇంకా తల్లే కదండి. ఎంత అమ్మగారి పేరు, అమ్మగారు కూడా సినిమా ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ గురించి కూడా కొంచెం అవునండి. నాన్నగారు అఫ్కోర్స్, అమ్మగారు కూడా మంచి పేరుంది, చాలా పేరు మోసిన నటి. ఆవిడ పేరు ఆదోని లక్ష్మీదేవి. తను కూడాను స్టేజ్ నుంచే వచ్చారు. సో నాన్నగారికి స్టేజ్ పరిచయమేనా అమ్మగారు? స్టేజ్ పరిచయమే. సో అలాగా వాళ్ళు వివాహం చేసుకోవటం, దాంపత్య జీవితం, ఇవి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి జీవిత భాగస్వాములు కావటం. సో అలాగా వాళ్ళ అంటే లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట.